నమస్తే ఫ్రెండ్స్ అందరికి. లాస్ట్ వీడియోలో ఫుడ్ డొనేషన్ చేస్తా అని చెప్పినా కదా. 50,000 సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉన్నాం. కంప్లీట్ అవగానే చేసేద్దాం. మీరు కూడా ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే లాస్ట్లో స్కానర్ పెడతా, దానికి డొనేట్ చేయండి. ఇప్పటి వరకైతే వంశీ ఫ్రమ్ వరంగల్ నుండి డొనేట్ చేశారు. థ్యాంక్స్ బ్రదర్. సార్ ఈ వీడియో లెంత్ తక్కువ ఉంది, కానీ నెక్స్ట్ వీడియో మాత్రం క్రేజీగా ఫుల్ లెంత్ ఉంటుంది. అబ్బా ఏంది కరెంటు గింత సేపు అవుతుంది పోయి, ఇంకా అత్తలేదు. ఘోరం గుడకపోయేవట్టే. ఈయన ఏం చేస్తాండో. బావా, ఓ బావా. ఏంది పిలిచినవు? ఏంది బావా, ఏంది పిలిచినవు అని గంత కోపంగా అనబడుతుంది. అగో నేనేడా కోపానికి వచ్చినా? పిలిచినప్పుడు ఏంది పిలిచినావు అనకపోతే ఇంకేమనాలి మరి? కరెంటు పోయి గింత సేపు అవుతుంది, ఫ్యాన్ లేకపోయేసరికి ఘోరం గుడకపోతుందే. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏదైనా కట్టెతోని ఫ్యాన్ తిప్పన్నా ఏంది? ఏ ఊకో బావా, నువ్వు గమ్మతి మాట్లాడతావు గాని. ఏం లేదు, ఉక్కపోతుంది కదా, చల్లగా బయటకు పోయి ఏమన్నా తీసుకొస్తావని పిలిచిన. చల్లగంటే ఏం కావాలి, ఏం తేవాలి నీకు? చల్లగా అంటే ఏం తెస్తావు? ఏదైనా కూల్ డ్రింక్ తేవచ్చు కదా బావా. సరే తీసుకొస్తా, కానీ ఏ కూల్ డ్రింక్ కావాలి నీకు? ఏదైనా తీసుకురా బావా, కానీ చల్లగా ఉండాలి. ఏదైనా అంటే కుదరది, ఏదో ఒకటే చెప్పు. స్ప్రైటా, థమ్స్ అప్, అసలు నీకేం కావాలి? స్ప్రైట్ అద్దు కానీ థమ్స్ అప్ తీసుకురా బావా. సరే థమ్స్ అప్ తీసుకొస్తా. హాఫ్ లీటరా లీటరా? హాఫ్ లీటర్ అద్దు కానీ లీటర్ తీసుకురా బావా, ఇద్దరికి సరిపోతుంది మనకు. అంటే బాటిల్ ఉండేదేవన్నా, సీసాలు ఉండేదేవన్నా? అబ్బా గింతగానే ఒరిత్తనవేంది, ఏదో ఒకటి తీసుకురాపో రాదే. అబ్బా నువ్వే ఏదో ఒకటి చెప్పు, తీసుకొస్తా. ఇక నీ మాటలకు నాకు తాగుదామని ఇంట్రెస్ట్ కూడా పోయింది, కానీ ఏం దేకియ చక్కగా లోపలికి రా, కొన్ని నీళ్ళన్నా తీసుకురా. నార్మల్ వాటర్ కావన్నా, కూల్ వాటర్ కావన్నా? అబ్బా వేడిగా ఉన్నదని చెప్తేనే ఉన్నా, మళ్ళీ నార్మల్ వాటరా కూల్ వాటరా అని పడుతుంది. కూల్ వాటరే తీసుకొని రా. నువ్వెంట్లో చల్లగా ఉంటే చెప్పు, గంటకెళ్ళే తీసుకొస్తా. నాకు మస్తు కోపం వస్తుంది, బాగా ఒరిస్తానో నువ్వు ఇవ్వాల నన్ను. చక్కగా పోయి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని రా. ఫ్రిడ్జ్లే బాటిల్ దేవన్నా, గ్లాసులదేవన్నా? అయ్యో అయ్యో, అసలు నీకేమైంది? నాకు ఎందుకు ఇట్లా పిచ్చి చెప్తానో నువ్వు. అయితే ఇక చీపురు కట్టి తిరుగుతుంది గాని. ఏ చీపురు కట్టో ముందే చెప్పు, ఇంట్లో ఉడిచేదా బయట ఉడిచేదా? దేవుడా, నా కచ్చ కోపానికి నిన్ను సంపబుద్ధి అవుతుంది గాని. ఎట్లా చంపుతావో చెప్పు, కత్తితోనా కర్రతోనా? నిన్ను కత్తితోనే చంపుతా గాని. నువ్వు ఇట్లనే ఒర్రి, నిన్ను కత్తితోనే చంపుతా పొడిచి. ఎక్కడ కొడతావు, గొంతులోనా కడుపులోనా? అసలు నీకేమైంది? నువ్వు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తానో? మనిషి లెక్క బిహేవ్ చేయరాదు, జంతువు లెక్క ఎందుకు చేస్తానో ఇట్లా? ఏ జంతువో చెప్పు, కుక్కనా నక్కనా? కుక్క లెక్కనే ఒర్రిస్తానో నన్ను. ఏ కుక్కనో చెప్పు, చిన్న కుక్కనా పెద్ద కుక్కనా? నువ్వు ఇంకొక క్షణం నా ముంగట ఇట్లా నిల్చున్నావు అనుకో, ఇక నేనేం చెప్తావు నాకు తెలియదు. నువ్వు చక్కగా బయటకు నాడు. సరే ఇప్పుడే పోవన్నా, కొద్దిగా అయినాక పోవన్నా? అసలు నీకేమైంది? నన్ను ఎందుకు గింతగానో ఒర్రిస్తాను? ఏమైనా దయ్యం గిన పట్టిందా? అయ్యింది నీకు? ఏ దయ్యమో నువ్వే చెప్పు, లంకినా డాంకినా? అయ్యో అయ్యో రామా. ఏమైంది, ఉన్నావా పోయినావా? పోలే నువ్వు గిట్లనే ఒరి, నేను నిజంగానే పోతా. ఎప్పుడు పోతావు చెప్పు, ఇప్పుడు పోతా కొద్దిగా అయినాక పోతావా? అబ్బా నాతో ఆడుకుంటావా? ఆగుయ్యా, నా టైం వస్తుంది కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా ఫుడ్ డొనేషన్లో డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఈ స్కానర్కి పంపండి. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్, సీ యూ.